హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. లైక్ రాకస మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మనకు శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, దురేందర్ ది రివెంజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయండి, అండ్ దాకైతే చూడండి. సో వీడియో కాంటెంట్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని, అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 హాల్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి సనెక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేయడానికి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే హాల్ మూవీ అయితే సనెక్స్లో అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 పోచమ్మ మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ టైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో నేనైతే చూశాను. సో చాలా బాగున్నాయి టీజర్ అండ్ టైలర్స్ కూడా. సో ఇక ఈ మూవీని వచ్చేసి మనకైతే అహవాల్ అయితే తీసుకొస్తున్నారు. అహవాల్ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే పోచమ్మ మూవీని అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 3 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సీజన్ 3 మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జూన్ 25th నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 సతీ లీలావతి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 5 తాయ్కి జవీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తమిళ్ మూవీ. తమిళ్లో అయితే టీడీజీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకు తెలుగులో అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో ఈ జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే తాయ్కి జవీ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 కవి మంగళం కోవిలకం మూవీ. సో ఈ మూవీ నుంచి టీజర్ అండ్ టైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి నెక్స్ట్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 10వ తారీఖు నుంచి అయితే నెక్స్ట్ అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 7 ది బాయ్స్ ఫైనల్ సీజన్. సో వెబ్ సిరీస్ సంబంధించిన ఫైనల్ సీజన్ అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ది బాయ్స్ ఫైనల్ సీజన్ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మట్కా కింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే డైరెక్ట్గా మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు మట్కా కింగ్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 హ్యాపీ రాజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి వస్తుందంటే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు హ్యాపీ రాజ్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 ఎమిలియన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ డిసెంబర్ 18th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ప్రతి ఇయర్కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు. సో ఆల్రెడీ సీజన్ 5 దాకా మనకి అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సీజన్ 6 వచ్చేసి మనకి అయితే ఇయర్ డిసెంబర్ 18th నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 11 ప్రియదర్శి గారు హీరోగా యాక్ట్ చేసిన సులోచన మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి అయితే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ సులోచన మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ 24వ తారీఖున అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 రాకస మూవీ. సో ఈ మూవీ వచ్చి రీసెంట్గానే టీడీజీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలా మంది కూడా మనకి మూవీస్ పైన పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో ఈ మూవీ బాగుందనే చెప్తున్నారు. సో నేనైతే ఈ మూవీని అయితే రేపైతే చూడడానికి అయితే వెళ్తాను. సో నాకు ఎలా అనిపించిందో రేపటి వీడియోలో అయితే చెప్తాను. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మే 1st నుంచి అయితే కన్ఫామ్గా అయితే రాకస మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 13 యూత్ మూవీ. సో ఫస్ట్ ఈ మూవీ తమిళ్లో రిలీజ్ అయ్యి ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మన తెలుగులో డబ్ చేసి రీసెంట్గానే రిలీజ్ అయితే చేశారు. సో చాలా మంది అయితే చూశారు, చాలా మందికి అయితే మూవీ అయితే నచ్చింది. సో చాలా మంది అయితే ఇంకా థియేటర్లో మిస్ అయ్యి ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు ఈ మూవీ కోసం. సో ఈ మూవీ మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఎందుకంటే మనకు ఈ మూవీ టీడీజీ 1 మంత్ అయితే అవుతుంది. సో ఫస్ట్ తమిళ
తమిళ్లో రిలీజ్ అయింది కాబట్టి మనకు తొందరగానే వచ్చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే ఏప్రిల్ 17వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే యూత్ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 14 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఓవరాల్‌గా ఈ మూవీ అయితే ఫ్లాప్‌గా అయితే నిలిచింది. సో మనకి ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో చాలా మూవీస్ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీని చాలా చోట్ల నుంచి తీసేశారు. ఎందుకంటే థియేటర్‌కి ఎవరికి వచ్చి చూడట్లేదు. అందుకే ఎంతకాలం అయితే ఫ్లాప్ మూవీని అయితే నడవదు కదా! అందుకే ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఆఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే మనకి ఈ మూవీని అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే ఏప్రిల్ 23వ తారీఖు నుంచెల్లయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 15 బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి శ్రీదేవి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్ కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో రీసెంట్‌గానే మనకు బ్యాండ్ మేళం మూవీ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థియేట్రికల్ అయితే రన్ అయ్యి మనకు సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే మనకు ఈ మూవీని వచ్చేసి మనకైతే ఏప్రిల్ 24 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరికీ అయితే మనకి ఏప్రిల్ 24 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 16 శర్వానంద్ అండ్ రాజశేఖర్ గారి కాంబినేషన్లో వచ్చిన బైకర్ మూవీస్. ఈ మూవీ వచ్చేసి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో పాజిటివ్ రివ్యూస్ అయితే తెచ్చుకుంటుంది. సో ఫస్ట్ డేనే మనకైతే 9 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ మనకైతే చాలామంది అయితే థియేటర్లు అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు ఈ మూవీని అయితే. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో వాళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు మే ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బైకర్ మూవీ. నెంబర్ 16 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీని ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కలెక్షన్స్ అయితే చాలా బాగానే పెడుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందండి. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే ఈ మూవీ పైన 2 మంత్స్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో ఏప్రిల్ మంత్లో కూడా రిలీజ్ అయితే కాదు, మే మంత్లో కూడా మనకైతే రిలీజ్ అయితే కాదు. సో ఒకవేళ మే మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ మే మంత్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే కాకపోతే జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది ఈ మూవీ నుంచి. ఈ 16 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. సో వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. మళ్ళీ కలుద్దాం. బై బై.